వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏమి రెసిపీ అంటే బ్రెడ్ ఆమ్లెట్. దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. బ్రెడ్, 3 గుడ్లు, ఒక 4 పచ్చిమిర్చి, సాల్టు, కారం ఇవి కావాలన్నమాట బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానికి. ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను. మూడు ఎగ్స్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ అనేది ఒక 7-8 పీసులు ఉంటాయి. అవి సాల్ట్, కొంచెం కారం, మీకు అన్నీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చాకింగ్ బోర్డ్ తీసుకొని ఇప్పుడు బ్రెడ్ని కట్ చేసుకోవాలండి సైడ్లు. కొంతమంది కట్ చేయకుండానే ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు. కట్ చేసుకుంటే లైట్గా అలా కట్ చేసుకుంటే బాగుంటుంది బ్రెడ్. 4 వైపులా కట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఉన్నది అలా కట్ చేసుకోవాలి. అది చూడండి, కట్ చేసినాక ఎలా వచ్చినాయో అలా 2 పీసెస్ తీసుకొని బ్రెడ్ పీసెస్ 4 వైపులా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా మొత్తం కూడా కట్ చేసి మనము పెట్టేసుకుందాము. 2 పీసెస్ లాగా తీసేసుకుందాము. సైడ్ అంతా కట్ చేసుకుందాము. ఆ బ్రౌన్ ఉండ కలర్ మొత్తం. ప్రాసెస్ అంతా మన ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏది ఎలా చేస్తున్నానో అర్థం కాదన్నమాట. ఏది చేసినా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకుంటాను. ఇక అలా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో ఘాటులాగా వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. పచ్చిమిర్చిని అలా ఒక్కొక్క కాయ కట్ చేసుకుంటూ ఆ 4 కాయలు అలా కట్ చేసుకుందాము. నేను ఎలా చూపిస్తున్నానో అలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా చేసుకొని టిఫిన్ కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుందండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకైనా పెట్టుకోవచ్చండి. కొంచెం పచ్చిమిర్చి తగ్గించి ఒక కాయ వేసుకుని పిల్లలకు పెట్టేటప్పుడు టేస్ట్ గురించని పెట్టేటట్టుగా పచ్చిమిర్చి తగ్గించుకొని పిల్లలకైనా పెట్టుకోవచ్చు. చాలా బలంగా ఉంటుంది కదండి. ఎగ్ అంటే హెల్త్ కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా పుష్టికరంగా ఉంటుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఉట్టి బ్రెడ్ పెడితే పిల్లలు తినరు కదండి. ఇలా చేసుకోవచ్చు. టిఫిన్ కింద కూడా మనకి చేసుకున్నట్టుగా అనిపించిద్ది. ఆ పచ్చిమిర్చి ముక్కలన్నీ కట్ చేసాము. ఇప్పుడు ఎగ్స్ ఒక గిన్నెలోకి కొట్టేసుకుందాం. ఇలా ఒక 6-7 పీసులే కాబట్టి బ్రెడ్ ఒక 3 ఎగ్స్ కొడుతున్నానండి గిన్నెలోకి. 3 ఎగ్స్ వేస్తే సరిపోతాయి అన్నమాట. చూడండి, అలా గిన్నెలోకి ఎగ్స్ 3 కొట్టేసుకొని ఇప్పుడు మనము స్పూన్తో బీట్ చేసుకుందాము. చూడండి ఎలా చేస్తున్నాను. బీట్ చేసుకోవాలన్నమాట మొత్తం. అలా చాలా సింపుల్గా అయిపోయిద్దండి.
10 మినిట్స్లో అంత టిఫిన్ చేసుకోవటం తినటం కూడా అయిపోయిద్ది. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణతో అనే సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. అది పచ్చిమిర్చి ముక్కలు మనం అందులో కలిపేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ చూడండి ఎంత వేస్తున్నామో, పావు స్పూన్ కంటే కూడా తక్కువ వేయాలండి. కొంచెం అస్సలు కారం ఇంకా తగ్గించేయాలి కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం టేస్ట్ గురించని వేసాను. దీనిలో కొంతమంది టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే అవేమీ వేయటం లేదు, ఓన్లీ ఎగ్గు, పచ్చిమిర్చి, ఉప్పు, కారము అవి వరకే వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా మనము కొంచెం కడిగి క్లీన్ చేసేసి వేసేస్తున్నానండి ఎగ్గులో. నేను టేస్ట్ గురించి అండి ఇవన్నీ కూడాను, హెల్దీ కూడాను కొత్తిమీర వేసుకున్నా కానీ. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పేనం పెట్టేసేద్దాము. దాన్ని బాగా హీట్ ఎక్కనిచ్చినాక ప్రాసెస్ అంతా చూడండి ఎలా చూపిస్తున్నానో మీకు అర్థమయ్యేటట్టుగా. నెయ్యి ఉందండి ఇంట్లో, కొంచెం ముందు నెయ్యి అలా వేసేసుకుందాము. ఇప్పుడు మనము బ్రెడ్ ముక్కని తీసుకుని ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఈ ఎగ్గులో రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో అలా వేసేసి రెండు వైపులా మునిగేటట్టుగా స్పూన్తో అటు ఇటు తిప్పి, ఇప్పుడు మనం పెట్టుకున్న ఆ పెంకు మీద చూడండి దోశ పెంకు లాంటిది పెట్టాను కదా, అది చపాతీ పెంకు, దాని మీద మనం పెట్టేసుకుందాము. ఒక్కొక్క పీస్ దాంట్లో వేసుకోవటం, స్పూన్తో అటు ఇటు రెండు వైపులా ముంచుకోవాలన్నమాట. అది బాగా మునిగిన దాకా దానికే అది పట్టాలన్నమాట. ఆ పీసెస్కి రెండు వైపులా ఆ ఎగ్ అనేది పట్టించుకోవాలి. మనం పట్టించేసుకొని ఇలా చపాతీ పెంకు మీద పెట్టేసేసుకుందాము. 4 పడతాయండి దాని మీద, 4 పీసెస్ పడతాయి. ఆ 4 పీసెస్ కూడా అలా చపాతీ పెంకు మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి ముంచుకొని రెండు వైపులా అంతా కలిసేటట్టుగా రెండు వైపులా కూడా అలా ఒక్కొక్కటి పెట్టేసుకొని ఆ చపాతీ పెంకు మీద పెట్టేసుకుందాం మనం. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా పర్ఫెక్ట్గా చేసి కరెక్ట్గా అదే ఫాలో అవ్వండి. వావ్ అనిపించేటట్టుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ వస్తాయి అన్నమాట. మీరే లాస్ట్ దాకా చూడండి. నెయ్యితో కాల్చుకునే వాళ్ళు బాగా కాల్చుకోవచ్చు, కొంచెం నెయ్యి లేకపోతే ఆయిల్ తీసుకునైనా సరే వేసుకోవచ్చు. నెయ్యితో అయితే కొంచెం టేస్ట్గా ఉంటాయి అని చెప్పి వేసాను. ఆయిల్ కూడా వేయచ్చండి నెయ్యి చాలకపోతే. అట్లా రెండు వైపులా తిరగవేసేసి కాల్చుకోవాలన్నమాట. దాన్ని బాగా వేడిగా రెండు వైపులా కాలాలండి. అటుది ఇటు ఇటుది అటు తిప్పుకుంటా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మనం చేసుకునే విధానం కుదిరితే ఏ వంట అయినా చాలా టేస్టీగా వస్తాయండి.
మీకు ఎగ్గు ఇంకా కావాలనుకుంటే 2 ఇంకా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. వీటికైతే నేను 3 వేసాను, సరిపోతాయండి. కావాలి అనుకుంటే ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఉప్పు కారం కలిపేటప్పుడు చూసి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎక్కువ సాల్ట్ మాత్రం దీనికి పట్టదు. చూడండి, అట్లా బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి వాటిని. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి వంటల వీడియోలు మరెన్నో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. అలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మళ్ళీ నెయ్యి వేసేసుకుందాం ఇప్పుడు. నాలుగు వైపులా ప్రెస్ చేసుకున్నట్టుగా చూడండి అలా రాసేసుకుందాం మనం. మళ్ళీ బ్రెడ్ ముక్కలు తీసుకొని సేమ్ ఇందాక చేసిన ప్రకారమే అలానే మనం ఎగ్లో ముంచేసి చూడండి మళ్ళీ అలా చపాతీ పెంక మీద పెట్టేసుకోవటమేను. ఇది ఒక సైడు బాగా కాలినాక రెండో సైడ్ తిప్పేసుకుందామండి. దగ్గరగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, లేకపోతే మాడిపోయినట్టుగా అయిపోతాయి. దగ్గరే ఉండి దీన్ని ఇలా తిరగేసుకోవటం. దీన్నే బ్రెడ్ ఆమ్లెట్ అని అంటారు. చూడండి నేను ప్రాసెస్ ఎలా చేశానో మీకు చూపించాను కదా. మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చూడండి ఎంత మంచిగా బాగా వచ్చినాయో. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ పర్పస్కి కూడా బాగుంటాయండి ఇవి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే తినచ్చు. పిల్లలకు మాత్రం మనం వేసి ఇలా ఇచ్చేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి, ఒక్క పచ్చిమిర్చి వేస్తే సరిపోతుందండి. చూడండి అయిపోయినాయి. ఇంకా స్టవ్ బంద్ చేసేసాను. మరొక వీడియోలో మనం మళ్ళీ ఇంకొక వంటతో కలుసుకుందాం.